ఎన్టీఆర్ జిల్లా నందిగామ డాన్ బిస్కో కోహ్లీ స్పోర్ట్స్ అకాడమీని ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై విమర్శలు గుప్పించారు. మేమంతా తండ్రిలా భావించే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలపై రెచ్చగొట్టే విధంగా వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 11 గంటల 11 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోయారన్నారు. వైసీపీకి ప్రజా సమస్యలు పట్టవని, ఇక రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే సైకో వైసీపీ ఎమ్మెల్యే లక్ష్యమని కూడా మండిపడ్డారు. అంతేకాకుండా మన యొక్క బిహేవియర్, భాష బాగుండదు, బిహేవియర్ బాగుండదు. నేను కోర్టులో చూసాను, బిహేవియర్ బాగుంది, కొంతకుముందు భాష బాగుంది. చూస్తే మేమందరం తండ్రిలాగా భావించే ఒక వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం కార్యకర్తలందరూ తండ్రిలాగా భావిస్తాం. అటువంటి వ్యక్తిని సభ్య సమాజం తొలగించుకునే విధంగా మాట్లాడటమే కాకుండా ఎకిలి వేషాలు, చేష్టలతో తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా చేద్దామని వాళ్ళు కుట్రలో పున్నాగాలు పండుతున్నారు. వీళ్ళు అంబటి రాంబాబు అనే గారు చూస్తే వాళ్ళు చాలామందితో కొత్త డ్రామా మొదలుపెట్టాడు జగన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఇటువంటి డ్రామా ప్రకారం రెచ్చగొడదామని చూస్తున్నారు. కానీ మేము పట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్లో ఇబ్బంది రాకూడదని చూస్తున్నారు. మొన్న కూడా జరిగిన ఇన్సిడెంట్లు చంద్రబాబు నాయుడు గారు చాలా కలిసివేసినాయని ఆయన ఒకటే సందేశం ఇచ్చారు. ఇటువంటి వల్ల రాష్ట్రం యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి రావడానికి జగన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రెచ్చగొడతారు. భాష అంతేకా